ఒక చిన్న పోస్టింగ్తోనే అన్ని రాజుకుంది. ఆ పోస్టింగే ఈరోజు ఇక్కడ కృష్ణారెడ్డి అభ్యర్థి అయ్యేది. ఎందుకంటే అంత ప్రమాదం అయింది. ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఏమి లేవు, ఎటువంటి విభేదాలు లేవు, అన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరూ ఒకటి అయిపోయాం. అటువంటి ప్రమాదాలు దారితీస్తాయి. ఈరోజు మళ్ళీ ఇప్పుడు 15 రోజులుగా చూస్తున్నాం, ఒకవైపున వైకాపా ట్రాక్లో మన వాళ్ళు కూడా వాటిని అటు ఇటు ఫార్వర్డ్ చేస్తున్నారు. మన వైపు సుబ్బానాయుడు మీద ఏదైనా పెడితే సుబ్బానాయుడు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు కొత్తగా వచ్చారు కాబట్టి ఎవరన్నా పెడితే కృష్ణారెడ్డి గారి అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. మధ్యలో నా మీద కూడా పెట్టుకున్నారు. కానీ భరించాలి, ఎందుకంటే పరిస్థితులు మా చేతుల్లో లేవు. కాబట్టి నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నా, నాకు కూడా బాధేసింది. సుబ్బానాయుడు ఒక ఆయన 8 కోట్లు డీలు, ఒక ఆయన 15 కోట్లను పెడుతున్నాడు, ఒక ఆయన ఇష్ట ప్రకారం. ఎందుకంటే మన మధ్యలో సమస్యలు సృష్టి. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, కావ్య కృష్ణారెడ్డి, బీదా రవిచంద్ర చెట్టి వేసుకునే రోజుల్లోనే సుబ్బానాయుడు కుటుంబం ఒక మండలాన్ని జిల్లా రాజకీయాల్లో మేము రాజకీయాల్లో లేని రోజుల్లోనే వాళ్ళ తండ్రి మాలేపాటి రామానాయుడు గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, డైగా నరసింహారెడ్డి గారు బెజవాడ కుటుంబాలతో రాజకీయాలు నడిపినటువంటి వాళ్ళు గౌరవంగా భవిష్యత్ గారండి ఆయన అయిపోయింది. ఇప్పుడు కృష్ణారెడ్డి గెలిపించుకోవాలా? నేను చెప్పినట్టు ఇప్పుడు దాకా అనుభవించిన ఆ హెరాస్మెంట్ అరాచకాన్ని గుణపడని చెప్పాలి. సరే, ఇప్పుడు రవిచంద్ర చాలా ఎమోషనల్ అయినాడు. అవన్నీ నిజమే. ఇంకా దాని దగ్గర ఏమంటారు, 23.5 కోట్ల టెండర్ పిలిపించి 11% మైనస్ చేసి వైసీపీ ఎమ్మెల్యే కంపెనీ వేస్తే 23.5 కోట్లు. సాక్షి స్టేట్ లో 17 కోట్లు సోమిరెడ్డి జోకులకి 6 కోట్లు పనికంట. అసలు పనే కాదు. ఆయన వచ్చి కాకినాడ నుంచి పూర్తిగా పెట్టేసేసాడు. ఇటువంటి యజ్ఞాంతం 1000 కోట్ల ఆస్తులు ఒక ఎమ్మెల్యే సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇంకేదో కంట్రీలో నా బ్యాంక్ అకౌంట్తో కూడా పెట్టేసాడు. నాకు తెలియదు నా బ్యాంక్ అకౌంట్లో అంత డబ్బు ఉందని, 1000 కోట్లు ఉందని ఎత్తుకోవాల్సి వచ్చింది. దాంట్లో కేసు పెట్టా, క్రిమినల్ కేసు పెట్టా, క్రిమినల్ ఇన్ఫర్మేషన్, సివిల్ ఇన్ఫర్మేషన్ చూస్తామా. అందుకని వాటన్నిటికీ రవిచంద్ర అంటే ఏందో తెలుసు. పార్టీ కోసం డెడికేట్ అయిపోయినా వాళ్ళ అన్నైనా ఎవరైనా సరే పార్టీ 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 అనేవాడు. కాబట్టి ఈరోజు ఆ నమ్మకం పార్టీకి ఉన్నదంటే రాష్ట్రంలో 3 జనరల్ సెక్రటరీ, జాతీయ ప్రధాన కార్యదర్శులు 3, ఒకరు నారా లోకేష్ బాబు గారు, నల్లా విశ్వరెడ్డి గారు, బీదా రవిచంద్ర గారు. 3లోనూ ఒకటి. ఇక అంత ఇంపార్టెన్స్ పార్టీ ఉండేది. ఇవన్నీ ఎమోషనల్ వేసేసి అక్కడ సాక్షి గురించి ఇదో సాక్షి తప్పుడు సాక్ష్యాలు చెప్పేది పత్రిక, సాక్షి పత్రిక. పార్టీ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ గురించి ఇక్కడ తెలియడం లేదు. నాకు తెలుసు 2019లో అధికారంలో ఉండి మనకు జరిగే కాదు కదా. అధికారంలో ఉంటే మన బాస్ ఎలక్షన్లో మనం కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతున్నాం. సెకండ్ క్రాప్, 2వ పంట 30 టీఎంసీలు బురదలో కలిపేస్తే 30 టీఎంసీలు వేసింది 1,00,000 ఎకరాలు, 10 టీఎంసీలు కావాలా? 37-38 టీఎంసీలు కాజేస్తే మనం రోడ్డు మీదకి రా. ఈరోజు ఆ 30 టీఎంసీలు ఉండుంటే 33 టీఎంసీలు ప్లస్ 30 టీఎంసీలు 63 టీఎంసీలు, కట్టలేదులో 14 టీఎంసీలు, ఇంచుమించు 80 టీఎంసీలు, 7 లక్షల చిల్లర ఎకరాలు కాలువ కాలువ, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ కంప్లీట్ కండలేరు ఆయకట్లు 7-7.5 లక్షల ఎకరాలు మొదటి పంట పండుండే అవకాశం ఉంది.
ఏమైపోయింది? ఎవరు నష్టపడ్డాం? ఎవరైనా వ్యవసాయ మంత్రి మినిస్టర్ అగ్రికల్చర్, ఆయన అగ్రికల్చర్ కాదు, మినిస్టర్ అగ్రికల్చర్. ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు?